ఆహారమే ఔషధం, ఆ ఔషధాన్ని మనం ఎలా పొందాలి, మన పెరటి తోట నుంచి ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మా గార్డెన్ గురించి మనం చూద్దాము. ఇప్పుడు అందం కోసం ఇక్కడ పువ్వులు వేసుకున్నాము. ఫస్ట్ స్టార్టింగ్లో ఈ 2 రకాల పువ్వులు ఉన్నాయి. ల్యాంటినా ఉంది, అక్కడ గ్రీన్ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. బ్రస్సెల్స్ స్ప్రౌట్ ఇది. ఇప్పుడు మనం ఎగ్జోటిక్ చూస్తున్నాము, అంటే చల్లని ప్రదేశాల్లో పండేవి. మన దగ్గర ఒక 3 నెలలు చలికాలం ఉంటుంది కనుక మనం కూడా పండించుకోవచ్చు. ఇది బ్రస్సెల్స్ స్ప్రౌట్. ఇది దీనికి ఇంకా టైం రాలేదు. ఇక్కడ కాయ వస్తుంది. ఈ ప్రతి ఆకు పైన ఈ సైజు క్యాబేజీ లాంటి కాయ వస్తుంది అనమాట. దాన్ని ఫ్రై చేసుకుని సాధారణంగా వండుకుంటారు. ఇది బ్రస్సెల్స్ స్ప్రౌట్. ఇది సెలరీ. ఇది సెలరీ అత్యంత ఆరోగ్యకరమైనది. అంటే ఎవరైనా సిక్ అయితే, అనారోగ్యం చేస్తే సెలరీ జ్యూస్ తాగమని చెప్తారు ఇతర దేశాల్లో. దీన్ని ఇతర దేశాల్లో వీటిని అమ్ముతారు. మన మొహం కడుక్కునే పొలంలో ఎలా అమ్ముతారో వీటిని అమ్ముతారు అన్నమాట. కారులో వెళ్తే వీటిని తినేస్తారు, డైరెక్ట్గా వీటిని తినేయచ్చు. తినేదగినట్టే ఉంటుంది. అలాగే ఆకులు వండుకుంటారు, లేతాకులు కూర వండుకుంటారు, మొత్తం కలిపి కూర వండుకుంటారు. దీన్ని అత్యంత ఆరోగ్యకరమైన కూరలో సెలరీ ఒకటి. ఇది మనకు చూడటానికి కొత్తిమీరలా అనిపిస్తుంది, కానీ చాలా మోటుగా, చాలా హైట్గా వస్తుంది. కానీ మన క్లైమేట్లో అంత బాగా తట్టుకోలేదు కాబట్టి దీనికి షేడ్ నెట్ వేసాము. ఇప్పుడు చూస్తుంది ఇది కేల్, నీరో కేల్. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. న్యూట్రియంట్ లో దీనికి ఫస్ట్ గ్రేడ్ ఇస్తారనమాట. అంటే రేటింగ్ ఇవ్వాలంటే, ఆకుకూరలో రేటింగ్ ఇవ్వాలంటే ఎగ్జోటిక్ దాంట్లో కేల్ కి ఫస్ట్ రేటింగ్ వస్తుంది అనమాట. దీన్ని తోటకూర వండుకున్నట్టు లివర్ కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది. అలాగే అది దాన్ని జ్యూస్ చేసుకోవచ్చు, లేదంటే మన పచ్చడి చేసుకోవచ్చు. దాన్ని ఆ రకంగా మనం వాడుకోవచ్చు. ఇది బ్రకోలీ. ఇది ఇటాలియన్ బ్రకోలీ అని ఇది ఒక వెరైటీ. ఇది పువ్వు విడివిడిగా వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ నీడగా ఉండటం వల్ల అంత మంచి సైజు రాలేదు. ఇది కొంచెం ఇంకా మంచి సైజు వస్తుంది. దీన్ని ఈ సంవత్సరం మేము వేసాము. దీని మీద సోంపు ఉండేది. ఈ బెడ్ అయిపోయింది, సీజన్ అయిపోయింది కనుక ఇది కంప్లీట్ అయింది. ఇది రాకెట్ లీవ్స్. ఇది కూడా సీజన్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూడండి మీరు, చాలా అందంగా ఉంటుంది. ఆర్నమెంటల్ కేల్ అంటే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే చూస్తేనే చాలా అందంగా ఉంటుంది అనమాట. దీన్ని కూడా లేతాకుల్ని మనం కూర వండుకుంటాం. మనం ఇప్పుడు ఈ చూస్తున్న ఈ ఎగ్జోటిక్ పంటలన్నీ కూడా మనకి సుమారుగా 3 నెలలే శీతాకాలం ఉంటుంది కనుక మనం నవంబర్ ఫస్ట్ వీక్లో వీటిని వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ మొలవటానికి 20 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ ఉండాలి, నైట్ టెంపరేచర్. పగల టెంపరేచర్ 30 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. అలాంటి సందర్భంలో మాత్రమే ఇవి ఆరోగ్యకరంగా పెరగగలవు అనమాట. అందుకని అలాంటి సందర్భం మనకు రావాలంటే అది నవంబర్ ఫస్ట్ వీక్ అనేది కరెక్ట్. అందుకని నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ అన్నిటిని ఒకేసారి మనం వేసుకున్నాము. ఇప్పుడు సీజన్ దాటిపోతుంది కనుక చాలా వరకు హార్వెస్ట్ చేసాము. వీటిని ఇంకా కొన్ని ఉన్నాయి, మీలు ఉన్నాయి. కొన్ని అంటే టైం ఉంటాయి. కొన్ని 2 నెలలకు వస్తాయి, కొన్ని 3 నెలలకు వస్తాయి, కొన్ని 4 నెలలకు వస్తాయి. బ్రస్సెల్స్ స్ప్రౌట్ అయితే 5-6 నెలలు ఉంటుంది. నీరో కేల్ అయితే సంవత్సరం అంతా ఉంటుంది. అందుకని మనం వేసుకునేటప్పుడు మాత్రం అవి జర్మినేషన్ బాగుండేది చేసుకోవాలంటే అప్పుడు మాత్రమే నవంబర్ ఫస్ట్ వీక్. అంటే డిసెంబర్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఏమవుతుందంటే మనకి చల్లని సమయం ఉండదన్నమాట. అందుకని మన నవంబర్ ఫస్ట్ వీక్ అనేది క్రూషియల్. ఇది చూడండి, నీల్కోల్. ఇది పర్పుల్ వెరైటీ, ఇది గ్రీన్ వెరైటీ. కొంచెమే ఉన్నాయి, అంటే కొన్ని హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్ చేసాక మిగిలిపోయినాయి, అంటే శాంపిలింగ్ కోసం ఎవరైనా వస్తే చూపించడం కోసం కొన్ని వదిలేసాము. అవి కొంచెం ముదిరినాయి. అది బ్రకోలీ ఉంది, ఆ పక్కన నార్మల్ బ్రకోలీ ఉంది అదే బెడ్ మీద. అవి కొన్ని తయారైపోయినాయి, ముదిరిపోయినాయి. ఇది చూడండి, ఇది చెర్రీ టమాటా. 2 రకాలు ఉన్నాయి ఇందులో, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. కొన్ని రాలిపోయినాయి. ఇవి స్టాకింగ్ చేస్తే చాలా బాగుంటాయి. నాకుండే సమయాభావం వల్ల నేను స్టాకింగ్ చేయలేదు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే చెర్రీ టమాటా అనేది చాలా సున్నితమైన పంట అనుకుంటారు. మనకి సూపర్ మార్కెట్లో 150 నుంచి 200 రూపాయలు అమ్ముతూ ఉంటారు దీని రేటు. కానీ ఇది అంత సున్నితమైనది ఏం కాదు, చాలా మొండిది. అప్పుడు అక్కడ ఉన్న చెర్రీ టమాటో అయితే అది పడిమొలిసి కాస్తుంది. అది విపరీతంగా కాస్తుంది పడిమొలిసి. మేము మా గార్డెన్లో మేము చూసింది అలా పడిమొలిసి 4-5 మీటర్ల పాకి 20-30 కేజీల ఈల్డింగ్ వచ్చింది కూడా మేము చూసాం. కాబట్టి చెర్రీ టమాటాను ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే చాలామంది పెంచుకోలేము అనుకుంటారు.
ఇప్పుడు మనం చూస్తున్నది చైనీస్ క్యాబేజీ. ఇది మన క్యాబేజీ లాగే ఉంటుంది, క్యాబేజీ కంటే పొడుగ్గా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం ఇది విత్తనం మంచిది కాదు, అంత బాగా రాలేదు, క్యాబేజీస్ అంత బాగా రాలేదు. లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ లెట్యూస్ ఐస్బర్గ్ వేసాము ఈ బెడ్ మీద, చాలా వరకు హార్వెస్ట్ చేసాము, ఇంకా కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయి. ఇది ఆఖరణ మిగిలిపోయిన ఐస్బర్గ్. ఇది చాలా చిన్న సైజు వచ్చింది, చాలా మంచి సైజులు వచ్చినాయి. ఇది ఆకుకూర పూర్తిగా, అంటే మనం బర్గర్స్లో చూసేది ఎక్కువగా దీన్నే వాడతారు. ఇది కూడా మా దగ్గర చాలా బాగా వచ్చింది. అంటే ఆఖరి సమయంలో ఉన్నాం మనం, పంట ఆఖరి సమయంలో ఉన్నాం కనుక అంత క్వాలిటీ కనిపించట్లేదు దీంట్లోని. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. లేతాకుల్ని మన ఆకుకూరలాగా కూర వండుకుంటారు. ఇది ఎందులోని గ్రీన్, ఇది 2 రకాలు. ఇవి నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు, కొంచెం నా దగ్గర ముందు మొలవలేదు, తర్వాత సమయంలో ఇవి వచ్చినవి, ఇది లేట్ అయింది కొంచెం. ఇది చూడండి, యూరోపియన్ గార్డెనర్స్ చాలా ఇష్టపడేది. అంటే ప్రతి గార్డెనింగ్ కవర్ పేజీ మీద ఇది ఉంటుంది. దీని ఫోటో చాలా అందంగా ఉంటుంది కనుక ఆల్మోస్ట్ పాలకూర జాతికి చెందిందని అనుకోవచ్చు మనం. పాలకూర కంటే కొంచెం హార్డ్గా ఉంటుంది, చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. టేస్ట్ కూడా పాలకూర టేస్ట్ ఉంటుంది. ఇది పార్సిల్, ఇది కొంచెం కారంగా ఉంటుంది, మనం పప్పులో వేసుకున్నా బాగుంటుంది. చైనా కొత్తిమీర అని కూడా అంటారు దీన్ని. ఇది కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూర. ఇది లీఫ్ లెట్యూస్. ఇది 2 రకాలు ఉన్నాయి మన దగ్గర. అక్కడ రెడ్ ఉంది వెనకాల ఆ బెడ్ మీద, ఈ బెడ్ మీద గ్రీన్ ఉంది. ఇది మనం కింద నుంచి లేత ఆకుల్ని వండుకుంటా పైకి వస్తాం అన్నమాట, ఎప్పుడు కావాలితే అప్పుడు వండుకుంటాం. కొంచెం చిరుచేదుగా ఉంటుంది, పచ్చివి కూడా తినేయచ్చు. మనం మన ఆహారంలో 50% ఉడికించని పచ్చిగా ఉన్న ఆహారం తినటం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. సూప్స్ ఇలాంటివి అలవాటు చేసుకోవటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వాటికి ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే మన దగ్గర ఉన్న ఆకుకూరలు చాలా తొందరగా వచ్చి తొందరగా ముదిరిపోతూ ఉంటాయి. అన్ని కాలాల్లో మనకి అనుకూలంగా ఉండటం కోసం, మనకి న్యూట్రిషన్ అందటం కోసం, న్యూట్రీగార్డ్ కోసం ఇలా రకరకాల వెరైటీలను పెంచుకోవచ్చు. ఈ పెంచుకోవడం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగానే పెరుగుతాయి ఇవన్నీ కూడా. ఈ బెడ్ మీద బీట్రూట్ వేసుకున్నాము, చాలా వరకు హార్వెస్ట్ చేసాము. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అక్కడక్కడ పెద్దవి ఉన్నాయి, చూద్దాం తీసు. ఈ బీట్రూట్ మనం సాధారణంగా తక్కువ తింటూ ఉంటాం, కానీ ఇందులో నైట్రేట్స్ ఉంటాయి. బ్లడ్ ఫ్లో కోసం నైట్రేట్స్ చాలా బాగా పనిచేస్తాయి. మనకి అలవాటు తక్కువ. యూరోపియన్స్ ఆకులు కూడా తింటారు, లేత ఆకులు కూడా చాలా బాగా వాడతారు, సలాడ్స్లో వాడతారు, పచ్చి కూడా తింటారు వాళ్ళు. ఇది పాక్చే అనే ఆకుకూర. ఇది ముదిరిపోయింది, అంటే విత్తనాల కోసం దీన్ని వదిలేసాం. ఇది సుమారుగా 2 నెలల్లోనే వచ్చేస్తుంది మనకి. చాలా క్రిస్పీగా ఉంటుంది ఆకు, చాలా టెంపర్గా ఉంటుంది. దీన్ని చైనీస్ నూడిల్స్లో కంపల్సరీగా వాడతారు. మనం సాంబార్లో కారపూస ఎలా వేసుకుంటే అలా కరకరలాడుతుందో, నూడిల్స్లో అలా కరకరలాడటానికి చైనీస్ నూడిల్స్లో వాడతారు. కానీ మన నూడిల్స్ మన టేస్ట్కి అనుకూలంగా చేస్తారు కనుక అది మన దాంట్లో కనిపించదు. ఇది మన దగ్గర లీఫ్ లెట్యూస్, ఈ 2 రకాల విత్తనాలు వస్తాయి. మిగతా అన్ని చల్లని ప్రదేశాల్లో మాత్రమే విత్తనాలు వస్తాయి, మన దగ్గర రావు. అందుకని మేము వీటిని విత్తనాల కోసం వదిలేస్తాము. ఇప్పుడు ఈ బెడ్ మీద క్యారెట్ వేసుకున్నాము, చాలా వరకు హార్వెస్ట్ చేసాము. ఇంకా మంచి బ్రహ్మాండమైన సైజులు ఉన్నాయి. క్యారెట్ మనకి ముదిరిపోయిన తర్వాత కూడా నేలలో ఒక నెల 15 రోజులు దాచుకోవచ్చు. అది కొంచెం ఫైబర్ వస్తుంది. సాధారణ మన ఇంటి పంటలో ముదిరింది, ఫైబర్ వచ్చింది అని మనం దేన్ని వదిలేసుకొని అవసరం లేదు. అవసరమైతే పచ్చడి చేసుకోవచ్చు. ఫైబర్ కూడా మన గట్కి, మన జీర్ణాశయానికి చాలా మంచిది. మనం ఒక పాయిజన్ లేని న్యూట్రిషన్తో ఉన్న ఆహారాన్ని మనం వదులుకోకూడదు కనుక అది చివరిదాకా మనం వాడుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది కొంచెం వంకరగా ఉంది. చూడండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను దీన్ని శుభ్రం చేయలేదు. ఇలా పీకితే ఇలా వచ్చేసినాయి. ఇలా అంటే మట్టి వెళ్ళిపోయింది, అంటే భూమి చాలా ఆరోగ్యంగా ఉంది అని అర్థం. ఆరోగ్యమే మన ఆరోగ్యం. ఆల్బర్ట్ హోవర్డ్ అని ఒక సైంటిస్ట్, ఒక బ్రిటిషర్, సుమారుగా 1940 ఆ సమయంలో భారతదేశంలో ఒక వ్యవసాయాధికారిగా పనిచేశాడు. ఆయన ద సాయిల్ అండ్ హెల్త్ అనే బుక్ రాశాడు. ఆన్లైన్లో దొరుకుతుంది ఆ బుక్ చదవండి.
అంటే భూమి ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి సంబంధం ఏంటో అర్థమవుతుంది. అంటే ఈ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ రాక ముందే ఆయన ఆ పుస్తకంలో హెచ్చరించాడు. ఏమనంటే ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ వల్ల మనుషులు, పశువులు, భూమి మొత్తం సమస్త సృష్టి యొక్క సంపద దోపిడీకి గురవుతుందని, అలాంటి దోపిడీకి గురవ్వకూడదంటే భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంగా ఉన్న భూమిలో పండిన పంటలు తిన్న మనుషులు కానీ పశువులు కానీ ఎలాంటి అనారోగ్యానికి గురికారని ఆయన సుమారుగా 1940లోనే చెప్పాడు. మన ఇప్పటికీ దాన్ని ఆచరించలేకపోవటం అనేది మనకి దురదృష్టం. పర్పుల్ లాంగ్ క్యారెట్ వేసాం ఆ బెడ్ మీద. ఈ పర్పుల్ లాంగ్ క్యారెట్ చూసారా ఏ హైట్ వచ్చిందా? ఈ సీడ్ కాగితం మన దగ్గర రాదు, మన క్లైమేట్ దీనికి సెట్ కాదు. పువ్వులు వచ్చినాయి, చూద్దాం ఇది ఎలా ఉందో. ఇది రెడ్ క్యాబేజ్ వేసుకున్నాం, కొంచెమే వచ్చినాయి మొలకలు. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కాకపోతే క్యాబేజీకి దీనికి తేడా ఏముండదు, కలర్ ఒకటే తేడా ఉంటుంది. ఇది ఎడిబుల్ ఆస్పరాగస్. మనం సాధారణంగా పెళ్లిల్లో చూస్తాం డెకరేటివ్ ఆస్పరాగస్. దీన్ని శతావరి అంటారు, ఇదే ఫ్యామిలీకి చెందింది. దీని వేర్లను కూడా ఔషధంగా వాడతారు, కానీ దీన్ని మనం కూరగా వాడుకోవచ్చు. ఇది చాలా ఖరీదైన, చాలా డెలిషియస్. మన దగ్గర ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యి వస్తూ ఉంటాయి. దీన్ని ఈ భాగాన్ని కూర వండుకుంటారు. అంటే ఇది మొలక వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కూర వండుకుంటారు. కూర అంటే పెద్దగా ఏం వండుకోవసరం లేదు. దీన్ని జస్ట్ ఉప్పు కారం వేసుకుని కొంచెం నువ్వులు వేసుకుని జస్ట్ స్టిర్ ఫ్రై చేసుకుంటే చాలా మంచిది. అంటే ఇది పచ్చిగా కూడా తినేయచ్చు. దీన్ని మనం సుమారుగా జాంకాయ తింటే ఎలా ఉంటుందో అంత తీపి ఉండదు, కానీ సుమారుగా అలాగే ఉంటుంది. నిరంతర పోషకాల సరఫరాలో భాగంగా మనం చూస్తున్న ఈ బెడ్ ఇది 3వ క్రాప్. మనం అక్టోబర్లో వేసుకున్నాము క్యాబేజీ, క్యాలీఫ్లవర్ని. అలాగే నవంబర్లో వేసుకున్నాము, అలాగే డిసెంబర్ ఎండింగ్లో వేసుకున్నాము. డిసెంబర్ ఎండింగ్లో వేసుకోవటం వల్ల ఎండ పెరగటం వల్ల కొంచెం మంచి సైజులు, చిన్న సైజులు వచ్చినాయి. నవంబర్లో వచ్చినాయి మన దగ్గర బ్రహ్మాండమైన సైజులు వచ్చినాయి. అలాగే అక్కడ పచ్చిమిర్చి చూడండి, అది పడిమొలిసింది. అది ఎంత బాగా కాసింది చూడండి. అంటే మా గార్డెన్లో పడిమొలిసి అద్భుతమైన ఫలితాలు ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి. దోసకాయలు పడిమొలుస్తాయి, బొబ్బర్లు పడిమొలుస్తాయి, అలాగే మిర్చి, తోటకూర, గోంగూర, ఒకటి కాదు ఆనపకాయలు, అన్ని గుమ్మడికాయలు పడిమలిసి అద్భుతమైన ఫలితాలు ఇచ్చినాయి. మొక్క స్వయం పోషకం, దానికి మనం ఏం చేయనవసరం లే. అంటే ఎండిపోకుండా కొంచెం నీళ్ళు అందిస్తే చాలు, దాని అంతటా అదే కాస్తుంది. ఇప్పుడు మనం చూసినవి ఎగ్జోటిక్ క్రాప్స్, అంటే ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకున్నవి, మన దగ్గర చలికాలంలో వచ్చేవి. వీటిని మనం చలికాలంలో మాత్రమే పెంచగలం మన వాతావరణంలో. కాబట్టి అవన్నీ మనం ఇంతవరకు చూసాము. ఇంకా నన్ను సహజంగా అందరూ అడిగే ప్రశ్నలు ఇప్పుడు మనం దాని గురించి చర్చించుకుందాం.